నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేను సిరాజ్. ధర్మస్థల ఇప్పుడు ఎక్కడ చూసినా ధర్మస్థల వ్యవహారమే నడుస్తుంది. దీంట్లో ఉన్నటువంటి విషయాలను చూస్తే కళ్ళు చెమ్మగిల్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా మనం ఒక మెడికల్ షాప్ లేకపోతే ఒక గోల్డ్ షాప్కి వెళ్ళాను అనుకోండి. గోల్డ్ షాప్కి నేను వెళ్ళిన తర్వాత ఒక చైన్ని నేను దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాను. పోలీసుల ముందు ఈ చైన్ని నేను దొంగతనం చేశాను, ఇలాంటి చైన్లు నేను అనేక దొంగతనం చేశాను, అవన్నీ నా దగ్గర ఉన్నాయంటే పోలీసులు వెంటనే ఏం చేస్తారు? నా దగ్గర ఉన్నటువంటి చైన్ జేబులో వేసుకొని కేసుని మూసేస్తారా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా? లేదు. మిగిలిన చైన్లు ఎక్కడున్నాయి అని ప్రధానంగా అడుగుతూ ఉంటారు. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అదే ఈ చైన్ని నేను దొంగతనం చేశాను, నన్ను వీరు దొంగతనం చేయమన్నారు, నన్ను దొంగతనం చేయొద్దు అంటే నన్ను చంపేస్తానన్నారు, నా వెనకాల ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, కాబట్టి నేను ఇన్ని చైన్లను దొంగతనం చేశాను, ఇన్ని దొంగతనాలు నా మీద ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేటువంటి అంశాన్ని నేను ప్రధానంగా ప్రస్తావించి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు నీ వెనకాల ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరు, నువ్వు ఎన్ని దొంగతనాలు చేసావు, ఎన్ని చైన్లు నీ దగ్గర ఉన్నాయి, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి దర్యాప్తును చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ధర్మస్థలలో ఏం జరుగుతుంది? ఒక పారిశుద్ధ్య కార్మికులు, దాదాపు ధర్మస్థలలో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు, ధర్మస్థలలో నేను అనేక మంది శవాలను పూడ్చాను అని ఒక స్టేట్మెంట్తో ఒక అస్థి పంజరాలకు సంబంధించినటువంటి అస్థికలకు సంబంధించినటువంటి ఒక బ్యాగ్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ శవాన్ని ఇక్కడ పూడ్చాను, దీంతోపాటు వందల శవాల్ని నా చేతులతో నేను పూడ్చాను, నా వెనకాల ఒక కనబడని ఒక పెద్ద హస్తం ఉంది, వారిచ్చే నాకు రక్షణ కల్పిస్తే నేను ఎక్కడెక్కడ శవాల్ని పూడ్చాను అనేటువంటి ప్రతి ఒక్కదాన్ని మీ ముందు చూపిస్తాను, నేను పూడ్చినటువంటి శవాల్లో ఉన్నటువంటి ఎముకలు ఇవి, పుర్రెలు ఇవి అని వాటిని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు అంటే దాంట్లో ఎంత బలం ఉంది, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎన్ని కారణాలు ఉన్నాయి, దాని వెనకాల ఉన్నటువంటి అతీతమైనటువంటి శక్తులేంటి? ప్రస్తుతం ఇదే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి ఘటన. ధర్మస్థల మనం కర్ణాటకలో చూసాం. దక్షిణ కన్నడ ప్రాంతంలో ఒక మంగళూరు నుంచి ఒక 75 కిలోమీటర్లు అంత దూరంలో ఉంటుంది శ్రీ మంజునాథ స్వామి దేవాలయం. ఆ దేవాలయానికి సమీపంలో చుట్టుపక్కల శవాల్ని నేను పూడ్చాను అని ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు ఎప్పుడో 1994 నుంచి 2014 వరకు దాదాపు వందలాది మహిళలకి సంబంధించి, చిన్న పిల్లలకి సంబంధించి, యువకులకు సంబంధించినటువంటి శవాలను నేను పూడ్చాను అనేటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా పోలీస్ స్టేషన్లో చెప్తున్నారు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరో కాదు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరు అన్నటువంటి విషయం కూడా ఇప్పుడు చాలా వరకు క్లిష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2014 వరకు అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి రోజు అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ రివర్లకు పారిశుద్ధ్యాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండేది. కానీ ఆ దేవాలయానికి చెందినటువంటి పెద్దలు ఒకరోజు తను పిలిచి ఒక శవాన్ని పూడ్చమని ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంట. రోజులాగే అతను కూడా వెళ్ళి శవాల్ని పూడుస్తుంటే వారు ఆత్మహత్య చేసుకున్నారేమో, ఆ పక్కనే ఉన్నటువంటి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉందేమో అని ఆయన కూడా భావించాడు. కానీ పిల్లలు, చిన్న పిల్లలు, 12 సంవత్సరాల స్కూల్కి వెళ్ళేటువంటి బాలిక శవం, అది ఒక మహిళ శవం, యువకుల శవం, వయసులో ఉన్నటువంటి ఆడవారి శవం, దాదాపు ఇలా 100 పైగా శవాలన్నీ రోజు వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ శవాలన్నీ తీసుకెళ్లి పూడ్చమన్నారు. తన మనసు ఆవేదన వ్యక్తం చేసి దానికి సంబంధించి అత్యాచారం చేసినటువంటి శవాలు చెప్పకూడదు, కానీ మర్మాంగాల్లో మట్టి పోసినటువంటి శవాలు కూడా ఉన్నాయని కూడా మనకు వస్తున్నటువంటి వార్తలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలు. అంత ఘటన జరిగింది అని నేనే అలా వాటన్నిటిని తీసుకొని వెళ్ళి పూడ్చాను అని ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఇన్ని సంవత్సరాల తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాడు. అసలు ధర్మస్థలలో ఉన్నటువంటి ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చింది? ధర్మస్థలను ఎందుకు వదిలేసి రావడం జరిగింది? బయట జరుగుతున్నటువంటి ఎన్నో ఘటనలు తన ఇంట్లో ఉన్నటువంటి బాలిక మీద కూడా జరుగుతుంది అని ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఆ రోజు గ్రహించలేదు. 2014లో ఇదే పారిశుద్ధ్య కార్మికుడి ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళ ఇలాగే అత్యాచారానికి గురవ్వడం జరిగింది. దీంతో అతను ఓర్వలేక ఇంకా ఎలాంటి ఘటనలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియక ఆ ధర్మస్థలనే వదిలేసి బయటికి వచ్చాడు. కానీ 10 సంవత్సరాల తర్వాత ధర్మస్థలకి మళ్ళీ ఎందుకు వచ్చాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు? ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని వందల మృతదేహాలన్నింటినీ కూడా నేను తీసుకెళ్లి పూడ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నా చేతులతో నేను తీసుకెళ్లి వాటిని పూడ్చాను, వాటి అస్థికలు, వాటి ఎముకలు వీటన్నిటికీ సంబంధించి ఉన్నాయి, అవన్నా వాళ్ళ కుటుంబాలకు ఇస్తే వారి చివరిగా వాళ్ళు అంత్యక్రియలైనా నిర్వహించుకుంటారు. ఈ గిల్టీ ఫీల్ నాకు వద్దు, ఇలాంటి ఫీలింగ్తో నేను బ్రతికినా చనిపోయినా ఒకేలా ఉంటుంది అని భావించి పారిశుద్ధ్య కార్మికుడు తను ఏదైతే పూడ్చాడో ఆ పూడ్చినటువంటి దానికి కొన్ని ఎముకల్ పార్ట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మీరు నాకు రక్షణ కల్పించండి, మీరు నాకు రక్షణ కల్పిస్తే దీని వెనకాల ఉన్నటువంటి అతీతమైన పెద్ద శక్తులు ఏమున్నాయో ఆ శక్తుల వివరాలను నేను బయట పెడతాను, దీనికి సంబంధించినటువంటి ప్రతి సాక్ష్యాన్ని నేను సమర్పిస్తాను, ఇదిగోండి నేను ధర్మస్థలలో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుడిని, దీనికి సంబంధించిన నా ఐడి,
నేను ఎక్కడెక్కడ శవాన్ని పూడ్చానో ప్రతిదీ కూడా నాకు సంబంధం ఉంది, ప్రతి దాంతో నాకు తెలిసినటువంటి విషయం ఇవన్నీ నేను మీకు బయట చెప్తాను అంటే పోలీసులు ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తి స్థాయిలో వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనబడట్లేదు. దీంట్లో కొన్ని కేసెస్ అనేటువంటి అంశాలు కూడా కీలకంగా మారుతున్నాయి. 2003లో అనన్య భట్ అనేటువంటి ఒక వైద్య విద్యార్థి కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థల ప్రాంతానికి పర్యాటకంగా స్టూడెంట్స్తో కలిసి రావడం జరిగింది. వచ్చినటువంటి ఆ అనన్య భట్ అనేటువంటి ఒకే ఒక విద్యార్థి మిస్ అవ్వడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత సుజాత భట్ అనేటువంటి వాళ్ళమ్మ ఎక్కడో కలకత్తాలో సిబిఐలో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తూ ఉంటుందామ. ఆమె కర్ణాటక ధర్మస్థలకు వచ్చి మా అమ్మాయి మిస్ అయింది అని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అడిగి పూర్తి స్థాయిలో ఎవరు అంటే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి సంథింగ్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చూసామని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. వెంటనే వెళ్ళడం అడగడం, ఈ ఎవరైతే ఉన్నాయో ఈ పని కూడా తీసుకొని వెళ్ళి సుజాత భట్ అనేటువంటి ఆమెను కూడా చిత్రహింసలు పెట్టి బయట చెప్తే మిమ్మల్ని కూడా మేము చంపేస్తామనేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఫైనల్గా ఈమె కూడా కలకత్తాకి వెళ్ళిపోయిన ఈమె ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కలకత్తా నుంచి వచ్చి ఎప్పుడో 2003లో జరిగినటువంటి తన కూతురు సంబంధించినటువంటి అత్యాచార ఘటన లేకపోతే దానికి సంబంధించి మిస్సింగ్ కేసుకి దీనికి కూడా లింక్ ఉంటుంది కాబట్టి నా కూతుర్ని కూడా మీరు వెతికి పెట్టండి అంటుంది. 2012లో సౌజన్య కేసు, సేవ్ సౌజన్య, జస్టిస్ ఫర్ సౌజన్య అనేది కర్ణాటక వ్యాప్తంగా హైలైట్ అయింది. దానికి ఈ కేసుకి ముడిపడి ఉంటుందని ఇప్పుడు సంచలనం. అంటే ఒక్క కేసు ఒక 100 మంది మృతదేహాలు, 100కు పైగా మృతదేహాలను ఇలాగ చిత్రహింసలు పెట్టి అత్యాచారాలు చేసి వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చెప్పేటువంటి నిజాలు ఇంకా చాలా బయట ఉన్నప్పటికీ ఎంతవరకు దీనికి సంబంధించి నిజాలు ఉన్నాయా లేకపోతే మొత్తం కల్పితమా ఇలాంటి వాటి మీద కూడా పోలీసులు దర్యాప్తు చేసి నిజాలు కూడా నిగ్గుదేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు కర్ణాటకలో అలా జరగట్లేదు. దీనికి సంబంధించి దర్యాప్తును చేసేటువంటి లాయర్ కొన్ని విషయాలు ప్రధానంగా చెప్పడం జరిగింది. మీరు ఎవరైతే ప్రత్యక్ష ఈ మొత్తం చేసినటువంటి ఘటన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందో దానికి పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైనా ఉన్నారో వారికి మీరు సెక్యూరిటీని కల్పించండి. మీరు సెక్యూరిటీ కల్పించి పూర్తి స్థాయిలో అతను చెప్పినటువంటివి నిజాలా కాదా అనేటువంటి అంశాల మీద దర్యాప్తు చేయండి. వెళ్ళండి, అతను ఏ ప్లేస్లో చెప్తారో చూడండి, అక్కడ తవ్వండి, అక్కడ శవాలు నిజంగా బయటపడితే వాటికి సంబంధించినటువంటి అస్థికలు బయటపడితే అప్పుడు నిగ్గు తేల్చండి. ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా బాగా పెరిగింది. DNA పరీక్ష ద్వారా ఎవరెవరికి సంబంధించినటువంటి బాడీ వారికి ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. రెండో విషయం, పారిశుద్ధ్య కార్మికుడు ఇన్ని సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి చెప్తున్నా అతనికి సంబంధించి అతను నిజంగా తన మానసిక స్థితి ఎలా ఉంది, అతను నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని ఈ మెడికల్ టెస్ట్లకే పరిమితం అవుతున్నారు. కానీ పోలీసులు సెకండ్ స్టెప్ తీసుకొని అక్కడ చెప్తున్నటువంటి వివరాల ఆధారంగా ఆ ప్లేస్కి వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ చేసేటువంటి ప్రక్రియ ఏమీ కనబడట్లేదు. మరి ధర్మస్థలలో ఇంత 100 మంది మీద అత్యాచారాలు లేకపోతే ఇలాంటి మర్డర్స్ జరిగి ఇంతమందిని పూడ్చేటువంటి ఘటన ఒకవేళ నిజమైతే ఈ మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ఆరోపణ ఓకే, ఆరోపణ నిజానిగ్గాలు తేల్చాల్సినటువంటి అంశం పోలీసులకు సంబంధించి కోర్టుకు సంబంధించి ఉంది. ఒకవేళ నిజమే అయినటువంటి పరిస్థితి ఉంటే ఇన్ని రోజులు మిస్సింగ్ కేసులు ఎన్నో వందల్లో ఉన్నాయి. వాటికి సంబంధించి ఎందుకు ప్రతిదీ కూడా ఫైల్ అయ్యి పూర్తి స్థాయిలో బయటపడేటువంటి సిచ్యువేషన్ కనబట్ల ఇంతమంది 100లకు పైగా జరిగినటువంటి ఎవరైతే మర్డర్స్ కేసెస్ ఉన్నాయో ఈ కేసెస్ సీరియల్స్ లాగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందో వీళ్ళందరూ ధర్మస్థలకు చెందినటువంటి వారేనా లేదా పక్క రాష్ట్రం నుంచి ధర్మస్థల పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడికి దర్శనానికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో మిస్సింగ్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇన్ని సంవత్సరాల వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు బయటికి రాలేదు? ఓకే, ఒకవేళ అవి నిజాలే అయితే ఆ DNA పరీక్షల కోసమైనా సాహసం చేసి ఆ తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా బయటికి రాగలరా? ఇప్పటికీ వాళ్ళ మిస్సింగ్ అయినటువంటి వాళ్ళ కూతుళ్లను లేదా కొడుకులో వాటికి సంబంధించి కుమిలిపోతూ ఇంట్లోనే ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? అసలు ధర్మస్థలలో ఏం జరుగుతుంది? పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసును వేగవంతం చేసేటువంటి అవకాశం ఉందా లేదా? 2018 సాక్షుల పరిరక్షణ చట్టం కింద దీనికి సంబంధించి కూడా కోర్టు కొంతవరకు అతనికి సెక్యూరిటీని కల్పించడం జరిగింది. కానీ విచారణ వేగవంతం అయితేనే అక్కడ సాక్ష్యాలు తారుమారయ్యేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. కానీ ఈసారి వచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు చాలా పక్కా ప్లాన్తో వచ్చినట్లుగా మాత్రం పూర్తి స్థాయిలో కనబడుతుంది. ఎందుకంటే తను పనిచేసినటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి ఐడి కార్డ్, తను తీసుకువచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అస్థికలు, ఎక్కడెక్కడ తను పాతి పెట్టానో మీరు నాకు రక్షణ కల్పిస్తే నేను చూపిస్తానని చెప్తున్నటువంటి ఆయన మాట, అట్ ద సేమ్ టైం దాని వెనకాల దేవాలయానికి చెందినటువంటి పెద్ద వ్యక్తులు ఉన్నారని అతను ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్, 10 సంవత్సరాల తర్వాత అతను ధర్మస్థలకు వచ్చి అందరికంటే ముందే వెళ్ళి ఆ అస్థికల్ని తవ్వి వాటిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఘటన మీరు చూసేది ఉంటారు వీడియోస్లో. అతను పూర్తి స్థాయిలో కూడా ఒంటి నిండా పూర్తిగా నల్ల బట్టలు ధరించి మొహం కూడా కవర్ చేసేసుకొని ఎక్కడా కనబడకుండా చాలా వరకు కూడా సెక్యూరిటీని కూడా అవలంబించడం జరిగింది. అతన్ని కన్సల్ట్ అవుతున్నటువంటి లాయర్స్ ఈ కేసు చాలా నిర్లక్ష్యం అవుతుంది, వేగం చేయట్లేదని వారు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాక్ష్యాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. చివరికి ఈ పారిశుద్ధ్య కార్మికుడికి మతి స్థిమితం లేదు అని కేసును ఎక్కడ మూసేస్తారో అని ఆందోళన చేస్తున్నారు.
ఉన్నారు. కానీ ఇంతైనా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసు ఇంత సంచలనంగా మారడానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం వాళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు తెలియాలి అని అక్కడ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజంగా ఆలయాల్లో శ్రీ మంజునాథ స్వామి ఆలయం సమీపంలోనే ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని ఆకృత్యాలు జరిగినటువంటి పరిస్థితి నిజంగానే కనిపిస్తే ఇది మన దేశానికి ఒక మచ్చలాగా మారుతుంది. ఒక కర్ణాటకకి మాత్రమే కాదు, సుసంపన్న దేశంలో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని మనం అందరం ఆశిస్తూ ఉంటాం. కానీ దేశంలో ఇలాంటి వందల కేసులు, అత్యాచారాలకు సంబంధించి, హత్యలకు సంబంధించినటువంటి హింసాత్మక ఘటనకు సంబంధించినటువంటి కేసులు జరుగుతూ ఉన్నంత కాలం మన దేశం వెనుకబాటుకు గూడవుతూనే ఉంటుంది. చూద్దాం మొత్తం మీద ధర్మస్థలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎంతవరకు సాగుతుంది. సాక్షులకి అతని పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి నిజానిగ్గాలు మొత్తం కూడా తేల్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది, కోర్టులు దీనిలో ఎలా స్పందిస్తాయి, కేసు ఎంత వేగంగా వెళ్తుంది. అతను చెప్పినట్లుగా నిజంగా వందల కేసులు అక్కడ సవాలు బయటపడినట్లయితే తప్పకుండా వారికి సంబంధించినటువంటి పేరెంట్స్ అందరూ కూడా బయటకు వస్తారా, DNA పరీక్ష ద్వారా వాళ్ళందరూ కూడా మిస్సింగ్ కేసులుగానే పూర్తి స్థాయిలో చెందేటువంటి అవకాశం ఉందా, మనం కూడా వేచి చూద్దాం.